మీ అందరికీ మరణాత. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి సమూయేలు మొదటి గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి మీరు క్రొత్త బండి ఒకటి చేయించి కాడిమోయని పాడి ఆవులను రెంటిని తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలి యెహోవా మందస్సమును ఆ బండి మీద ఎత్తి అపరాధార్థముగా ఆయనకు మీరు అర్పింపవలసిన బంగారపు వస్తువులను దాని ప్రక్కనే చిన్న పెట్టెలో ఉంచి అది మార్గమును పోవునట్లుగా విడిచిపెట్టుడి. ప్రియమైన దేవుని పిల్లలారా, గత వారం కాడి మోయని పాడి ఆవులు అని చెప్పి మీకు కొంత భాగాన్ని వివరించడానికి ప్రభు కృపించిన వారై ఉంటూ ఉన్నారు. ప్రియ దేవుని పిల్లలారా, మార్గమేమో క్రొత్తది, బండి కూడా కొత్తదే, అలవాటు లేనటువంటి పని. కాడి మోసే వాటిని ఎద్దులు అంటున్నారు, కానీ ఇక్కడ కాడి మోస్తుంది పాడి ఆవు అని మనం చదివాం. ఈ వచనం ద్వారా మీ అందరికీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి నేను మీకు చెప్పాలి అనుకుంటున్న మాట, ఆవులు దేవుని మాటకు లోబడ్డాయి. నోరు లేని మూగజీవులుగా కనబడుతున్నటువంటి ఈ జీవాలు ప్రాణము శరీరము మాత్రమే ఉండి ఆత్మ లేనటువంటి ఈ జీవరాశి ఎవరి మాటకు లోబడ్డాయి? దేవుని మాటకు, అంటే దేవుని వాక్యమునకు లోబడుతున్నాయి. అందుకే సింహములు దానియేలు కాలములో నోళ్ళు మూయిశాయి. ఏలియా కాలములో కాకోలములు దేవుని పనికి సహాయపడ్డాయి. అబ్రహాము ఇంటికి వధువును తీసుకుని రావడానికి ఎలియాజరుతో పాటు ఒంటెలు కూడా పరిచర్య చేశాయి. అందుకే ఎప్పుడు ఎన్నడూ ఎక్కడా కూడా కాడిలాగలేదు యావులు. పాత బట్టలను మోయడమే తప్ప ఏనాడు కూడా మనిషిని మోసిన ఆనవాలు లేదు ఆ గార్ధబానికి. కానీ ఆ గార్ధబము ఎవరిని మోసింది? యెరూషలేము వరకు, అంటే ప్రభువును మోసింది. ఎక్కడ ప్రభువుకు అవమానం జరుగుద్దో, ఈ ప్రభువును మోసే అవకాశము దేవుడు నాకు ఇచ్చాడు అని ఆ నోరు లేని మూగజీవులు ఆ భాగ్యాన్ని ఉపయోగించుకున్నాయి. దేవుని మందసమును మోసిన పాడి ఆవులు ఎందుకు మోసాయి? ఇంతకాలం మమ్మల్ని కాచినవాడు, ఇంతకాలం మమ్మల్ని మేపినవాడు, ఇంతకాలం మమ్మల్ని కాపాడినవాడు, మరి ఈ దేవుని మందసాన్ని నేను మోయాలి అనే కృతజ్ఞత ఆ పశువులకు కలిగినట్లుగా ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. క్రొత్త బండి అంటే అలవాటు లేని పని అని మీకు చెప్పాను. అందుకే దైవజనులు చెప్తూ, క్రొత్త విషయములు లేనిదే ఈ క్రొత్త మిషను ఎందుకు రావలెను? గనుక ఏమిటి మిషనులో ఉన్న క్రొత్తదనం? సన్నిధి ప్రార్థన, మోకాళ్ళ జీవితం. చెప్పాలి అనంటే మోషే సుఖోపవాస ప్రార్థనలు ఏ సంఘము వారు కూడా చేయరు, కానీ బైబిల్ మిషన్ సంఘ బిడ్డలు చేస్తారు. బైబిల్ పండుగ, తైలాభిషేక పండుగ, ఈ పండుగలు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నాయి. అందుకే మీ అందరికీ చెప్తున్నాను, ఆ రోజుల్లో దైవజనుడు పరిశుద్ధాత్మను గురించి బోధిస్తే ఇది క్రొత్త బోధ అన్నారు. వీళ్ళు క్రొత్త మాటలు మాట్లాడుతున్నారు అన్నారు అపోస్తుల కార్యములో వారు భాషలు మాట్లాడుతుంటే. అందుకే మీ అందరికీ కూడా కాడి ఎత్తుకొనుట, బరువు మోయుట, బండి లాగుట ఈ పాడి ఆవులకు అలవాటు లేదు. మనలో చాలామందికి ఇంకా సన్నిధి అలవాటు అవ్వలేదు. సంఘానికి అలవాటు అయ్యారు, కానీ దేనికి అలవాటు కాలేదు? సన్నిధికి అలవాటు కాలేదు. వాక్యాన్ని వినడానికి అలవాటు పడుతున్నారు, కానీ మోకాళ్ళ జీవితం ఇంకా మీలో చాలామందికి అలవాటు కాలేదు. అందుకనే మీరు కూడా
దేవుని వాక్యాన్ని గంటల కొద్దీ వినిపిస్తున్నప్పుడు వినడానికి సిద్ధపడుతున్నారు, కానీ కనిపెట్టే గంట అనుభవంలోకి ఇంకా చాలామంది సంఘ బిడ్డలు రాలేదు. నేనంటాను, సన్నిధి మోకాళ్ళ జీవితం కనిపెట్టు గంట బైబిల్ మిషనుకు పునాదులు వంటివి. చెట్టు వేరు ఎంత ప్రధానమైనదో ఒక సంఘమైనా, ఒక సేవకుడైనా, ఒక విశ్వాసి అయినా బలపడాలంటే ఇవి అలవాటు లేని పనులు. మాకు పూర్వం ఈ అలవాటు ఎవరు చెప్పలేదండి అయ్యగారు. అందుకే నేను అంటున్నాను, రక్షణ దగ్గర ఆగిపోవద్దు, స్వస్థత దగ్గర ఆగిపోవద్దు, ఆశీర్వాదాల దగ్గర ఆగిపోవద్దు. రాకడ సిద్ధపాటు కూడా సంఘానికి చాలా అవసరం. పాడి ఆవును తన బిడ్డ దగ్గర నుండి దూరం చేస్తుంటే మౌనంగా ఉంటుందా? మాట్లాడలేదు. పాడి ఆవును చాలా విశిష్టమైనదిగా చూస్తాం. నేను గత వారం కూడా మీకు గుర్తు చేశాను. 1971-77 దశకంలో దేవుని పిల్లలారా, మన ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి యొక్క గుర్తేంటి చెప్పండి? పాడి ఆవు గుర్తు. అంటే పాడి ఆవుకు బిడ్డ విషయంలో శ్రద్ధ ఉందా లేదా? మాట్లాడలేదు. ఉంది. ఆ బిడ్డను దేవుని పిల్లలు అస్సలు విడిచిపెడద్దా? ఒకవేళ దూరం చేయాలని చూస్తే ఊరుకుంటుందా? ఏమాత్రమే వేమరపాటుగా ఉండదో. ప్రేమానురాగములు కలిగి మంచి ప్రతీకగా బిడ్డ కొరకు ఏవైనా చేయడానికి తెగిస్తుంది. అవసరమైతే సింహానికైనా ఎదురెళ్ళిపోద్ది. దేవుని పిల్లలారా, అంటే తల్లి ప్రేమ ఎంత గొప్పదో చెప్పకుండానే జీవరాశులు మనకు చెప్తూ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే దేవుని మందస్సం వాటి మీద పెట్టబడిందో, ఈ పాడి ఆవులు చేసిన మంచి పని ఏంటో చెప్పనా? బిడ్డలను వదిలాయి, అలవాటు లేని పనిని మెడ మీదకి ఎత్తుకున్నాయి. అంటే దేవునికి మొదటి స్థానాన్ని ఇచ్చాయి. దేవుని కొరకు అందరినీ, అన్నిటినీ, కేవలం తన బిడ్డలు కూడా ఈ పాడి ఆవులు వదిలేశాయి. అంటే కొన్నిసార్లు దేవుని పని చేస్తున్నప్పుడు కొన్నిటిని వదులుకోవలసి వస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులను పిలిచేటప్పుడు మత్తయి సువార్త 19-29 మాట్లాడుతూ ఓ చక్కని మాట అన్నారు. ఆ వాక్యాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 19-29 ఇలా రాయబడింది: నా నామము నిమిత్తము మీరు అన్నదమ్ములైనను, అక్క చెల్లెండ్రనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఎండనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును. ఇదిగాక ఎగస్ట్రా దేవుడు మనకి భూమి మీద ఒకవేళ దేవుని పని కొరకు, అందరూ నా వైపు చూచి జాగ్రత్తగా వినండి. ఈ రోజున చాలామంది దేవుని పని విడిచిపెట్టి వారి పనిని చాలా గొప్పగా చేసేవారు ఉన్నారు. నేనంటాను, మా పని వదిలిపెట్టేస్తే మమ్మల్ని ఎవరు పోషిస్తారు? నేనంటాను, పనికి పిలిచిన వాడెవరు? కొందరు ఉద్యోగాలు వదిలిపెట్టి వచ్చారు, కొందరు వ్యాపారాలు వదిలిపెట్టి వచ్చారు, కొందరు వారి దేశాలు వదిలిపెట్టి ఈ దేశానికి వచ్చి దేవుడి సేవ చేశారు. విలియం కేరీ లాంటి వారు, మార్టిన్ లూథర్ లాంటి వారు. దేవుని పిల్లలారా, మన ప్రక్కనే ఉన్న మచిలీపట్నంలో హైనమ్మ గారు అలాగనే సొంత గ్రామాలను వదిలిపెట్టి సొంత మిషనరీలుగా వారు దేవుని పిల్లలారా జేగూరుపాడు నుండి రాజమండ్రి నుండి గుంటూరు పట్టణానికి అందరినీ, అన్నిటినీ వదిలిపెట్టి దేవుడు చెప్పాడని బేతేలు గృహంలో నివాసము చేసిన సెయింట్ ఫాదర్ ఎం దేవదాసయ్య గారు మళ్ళా తిరిగి వారు లోకంలోకి వెళ్ళినట్లు ఎక్కడ చరిత్రలో లేదు. నేనంటాను, వీటన్నిటిని వదిలి దేవునికి ప్రథమ స్థానం ఇస్తే మనం ముందుకు సాగగలుగుతాం. నేను వద్దనడలేదు. కొన్నిసార్లు మన పిల్లల అరుపులు, కేకలు మనల్ని ఆటంకపరుస్తాయి దేవుడి పరిచర్యకి. బంధుప్రీతి కొన్నిసార్లు ఆటంకపరుస్తుంది. కొన్నిసార్లు వివాహాలు, లేకపోతే చావులు, లేకపోతే ఇంకా ఏవో స్నేహితులు, వారి సరదా సన్నివేశాలు దేవుని పరిచర్యకు, దేవుని కొరకు ఈ పాడి ఆవులు విడిచిపెట్టాయి? విడిచిపెట్టలేని మనసు కలిగిన విడిచిపెట్టారు వాటి పిల్లల్ని. కొత్త బండి ఎత్తుకున్నారు.
నేనంటాను, అయ్యగారు మేము ఏ పని చేసినా ఏంటో మాకు కష్టాలు తొలగట్లేదు అని అంటే, మొదట దేవుడు పని చేసిన తర్వాతే తీరతాయని దేవుడు అన్నాడేమో. ఆ పని మానేసి నువ్వు ఎందులో చెయ్యట్టిన అది వెనక్కిపోయింది. అందుకే ఇక్కడ కూడా మీకు చెప్తున్నా, దేవుని కొరకు నువ్వేం వదులుకున్నావు అవన్నీ తిరిగి దేవుడు నీకు 7 ఇస్తాడు. ఇక్కడ రాయబడిన మాట, ఇదిగాక నిత్య జీవము స్వతంత్రించుకొనును. దేవుని కొరకు కొంతమంది శక్తిని ఖర్చు చేసిన వారు ఉన్నారు, బలాన్ని ఖర్చు చేసిన వారు ఉన్నారు, దేవుని కొరకు సమయాన్ని ఖర్చు చేసిన వారు ఉన్నారు. నాన్న మేము ఎలాగో చేయలేకపోతున్నాం, మీరన్నా చెయ్యండి అని బిడ్డల్ని ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారు. ఈ పాడి ఆవులు, ఏ ఆవులు ఇవి? అంటే పాలు ఇవ్వనివి కాదు. అంటే ప్రియమైన పిల్లల, పౌలు అంటాడు, క్రీస్తు కొరకు నేను సమస్తమును పెంటగా ఎంచుకున్నాను. ఏవేవి నాకు లాభకరములైనవో, ఏవేవి నాకు ప్రీతికరమైనవో అవన్నీ నేను ప్రభువు కొరకు వదిలేశాను నేను. అందుకే మీ అందరికీ చెప్తున్నా, పాడి ఆవులు నేర్పే పాఠాలు మీకు చెప్తాను. మొదట వేరు చేయబడాలి. ఎక్కడి నుండి? సముద్రములో నుండి ఉప్పు రావాలి అని అంటే సముద్రపు నీళ్ళలోంచి కొన్ని నీళ్ళు ఏం చేయబడాలి? వేరు చేయబడాలి. దేవుడికి వేరుగా ఉండి ఏం చేయలేం, కానీ లోకానికి వేరైతే అన్నీ చేయగలుగుతాం. దేవుడు అన్నీ చేస్తాడు. బిడ్డల వంటి ప్రియమైన పిల్లల, బిడ్డల నుండి ఐక్యత, ప్రాణం అంతా ఆవులది బిడ్డల మీదే. ఆ పాలిచ్చేటప్పుడు ఆ బిడ్డని ఆ నాలుకతో నాకుతూ ఉంటుంది. ప్రియమైన పిల్లల, బంధత్వాలు వదులుకోలేకపోతున్నావా? బాంధవ్యాలను వదులుకోలేకపోతున్నావా? స్నేహాల నుండి బయటకు రాలేకపోతున్నావా? వీటన్నిటి నుండి నువ్వు వేరు కాకపోతే నువ్వు దేవుని సేవ అనే కాడి మోయలేవు, పరిచర్య కాడి మోయలేవు, ప్రార్థన అనే కాడి మోయలేవు, వాక్యం అనే కాడిని మోయలేవు. అందుకే మత్తయి సువార్త 11:29-30లో నా కాడి ఎత్తుకొనుడి. ఏమెత్తుకోమంటున్నాడు? ఏమెత్తుకోవాలట? 11 చదవండి, 29-30. నేను సాత్వికము గలవాడను, దీన మనస్సు గలవాడను, మీ మీద నా కాడి నేను ఎత్తుతానంటలా, మీరే ఎత్తుకోండి. కొన్ని ఆవులు, కొన్ని ఎద్దులు చూడండి, రైతు రాకముందే తల వంచి మెడ మీద ఏమెత్తుకుంటాయి? కాడెత్తుకుంటాయి. ఏ కాడెత్తుకోవాలి? దీన మనస్సు, తగ్గింపు, సాత్వికం. నేను రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు, నువ్వు చెయ్యని పనిని చేశావు అనేవారు ఉంటారు, నువ్వు అననే మాటను అన్నావు అనేవారు ఉంటారు. ప్రియమైన పిల్లరా, మిత్రువులే శత్రువులుగా మారి పగ తీర్చుకునే ప్రయత్నాలు నేను చేస్తారు. అటువంటప్పుడు నువ్వు ఎత్తుకోవలసిన కాడేమిటి? దీన మనస్సు, తగ్గింపు, సాత్వికం అనే కాడి నువ్వు ఎత్తుకో. గుండెల్లో యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, లోపల హృదయంలో పోరాటాలు జరుగుతూ ఉంటాయి. మనసుకు శరీరం మీద ఒక్క గాయం కనపడదు కానీ, ఏ మాత్రం రక్తం కారదు కానీ గుండె లోపలన్నీ గాయాలనేమో. ప్రియమైన పిల్లలారా, ఈ గాయాలే నిన్ను గద్దెనెక్కిస్తాయి. ఎప్పటికైనా దేవుని దగ్గర ఓపెన్ అయిపోండి, మిగతా అన్నిటి దగ్గర ప్రియమైన పిల్లలారా గుప్పెడ పట్టుకుని జీవించండి. దేవుడికి మహిమ కలుగునుగాక. అవిశ్వాసులు అన్ని జనాంగములో నుండి నువ్వు వేరు చేయబడాలి. ఆనాడు దేవుడు అబ్రహామును వేరు చేసినట్లుగా. కొంతమంది అంటారు, పాలు నీళ్ళలాగా కలిసిపోవాలండి అయ్యగారు. మరి కలిసిపోతే వాళ్ళతో మనం ఉండలేం కదా, వాళ్ళు మన ఇంటికి రారు కదా. పాలు నీళ్ళే తెలుసు నీకు సామెత, చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తా. నూనె నీళ్లు కలుస్తాయా? అది నీకు అది తెలిస్తే నాకు ఇది తెలుసు. మరి అందుకనే ఐగుప్తీ జనాంగములో నుండి ఇశ్రాయేలీయులను దేవుడు వినాయించాడు, ప్రత్యేకించుకున్నాడు. పాడి ఆవులు మనకేం పాఠాలు నేర్పుతున్నాయి? ప్రియమైన పిల్లలారా, అవి నేర్పే పాఠాలు కొన్ని జాగ్రత్తగా మనం చూసుకుంటూ వెళదాం. గత వారం మీకు అబ్రహాము ఎలాగూ ప్రియమైన పిల్లలు చేశాడు అనేంతవరకు నేను మీకు చెప్పుకుంటూ వచ్చాను. అందుకే అవిశ్వాసుల నుండి, అన్య జనాంగముల నుండి మీరు వేరవ్వాలి. సౌలు పౌలుగా మారిన తర్వాత, అయ్యో చాలా భూములమ్మి మాకు ఇచ్చాడే, ఇతడు లేకపోతే ఎలా అనుకోలేదు. అవిశ్వాసపు మాటలు మాట్లాడుతూ ప్రియమైన పిల్లల పరిచర్యకు నిరుపయోగమైన మార్కును తీసుకొచ్చిన బర్నబాని వదిలేశాడు, దేమాని వదిలేశాడు. కంచరగాడిద వంటి వాడైన అలెగ్జాండర్ను కూడా
వదిలేశాడు. కొన్నిటి నుండి, కొందరి నుండి, కొన్ని విషయాల నుండి, కొన్ని ప్రాంతాల నుండి మనం వేరవకపోతే మనం బహుగా ఫలించలేం. ఈ మాట మీకు బాధ అయిన ఒక మాట చెప్తాను. అబ్రహాము లోతు కలిసి ఉన్నప్పుడు ఆశీర్వదించబడ్డారు. లోతు అబ్రహాము దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు అబ్రహామును బహుగా ఆశీర్వదించాడు. దేవుడికి స్తోత్రం. అన్ని విషయములలో దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అనుకుంటే నువ్వు కొందరిని ఏం చేయాలి చెప్పాలి, మీరు వదిలేయాలి, అవసరమైతే వదిలించుకోవాలి. అందుకే జాగ్రత్త. క్రొత్త బండి, ఆ కొత్త బండి ఎవరెత్తుకున్నారు అని అంటే అబ్రహాం ఎత్తుకున్నాడు అని చెప్పాను మీకు. ఇస్సాకును బలి ఇవ్వడం అనే ఆ కాన్సెప్ట్ ఆయన ఎత్తుకోకపోతే, అంత గొప్ప కార్యాలు, పరీక్షలు ఎదుర్కోకపోతే ఫలితాలు వస్తాయా? చెప్పండి అమ్మా. మీలో మాకు బాధలు వద్దు అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? శ్రమలు వద్దు మాకు అనేవారు ఎంతమంది ఉన్నారు? శ్రమలు వద్దు అనంటే సింహాసనం కూడా వద్దు అన్నట్టే. శ్రమల ఉపకారమే కానీ శ్రమల అపకారము కాదు. అందుకే జాగ్రత్త. నిన్ను మంచివానిగా, భక్తిపరుడిగా, దేవునికి ఇష్టమైన బిడ్డగా నిన్ను చేసేవేంటి అంటే శ్రమలే. అబ్రహాము అన్ని విషయములలో ఆశీర్వదింపబడడానికి, దేవుని పిల్లల ఆశీర్వాదాలు ఓటలుగా ఆయన మీదకి రావడానికి కారణాలేంటో నేను గత దేవుని పిల్లల పాఠంలో మీకు చెప్పాను. ఈరోజు మరొక 2-3 మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం చూద్దాం రండి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం చదవండి అమ్మా. తీసిన వారు ఎవరైనా ఉంటే పర్లేదు. అంతకు రూతు నా వెంబడి రావద్దని, నన్ను విడిచిపెట్టవద్దనియు, చదవమ్మా, విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను, నీ జనమే నా జనము. చాలు ప్రియదేవుని పిల్లలారా. ఎవరు ఈ రూతు? ఎవరు ఈ రూతు? మురికి చరిత్ర కలిగిన మోయాబి పట్టణస్తురాలు. ఇప్పుడు ఈ మురికి చరిత్ర, ఈ ఆచారములన్నీ, ఈ బంధాలన్నీ వదులుకొని వచ్చిందా రాలేదా? చెప్పాలా? అందుకే మీ అందరికీ మనసు కుదరాలి, బంధం తెగాలి. మనసు కుదరకపోతే బంధం తెగదు. కొన్నిసార్లు బంధాలు వదలకపోతే బండి లాగలేం. ఈ కొత్త బండి లాగాలంటే, ఈ సువార్త సేవ లాగాలంటే, ఈ సంఘ సేవ పరిచర్య ముందుకు సాగాలి అనంటే కొన్ని బంధాలు ఏం చేయాలి? పిల్లల అవసరతలు ఉంటాయి, నువ్వు లేకపోతే గడవదన్నట్టుగా ఉంటుంది. అమ్మో, పిల్లల్ని వదిలిపెట్టి రావడమే ప్రార్థనకి. ఏమ్మా పొద్దున్నే రాలేదే, పిల్లలతో పని అవ్వట్లేదండి అయ్యగారు. మంచిది. ఏమ్మా రాలేదే, వెళ్ళేటప్పుడు చాలా ఎండండి, పిల్లలు ఎక్కడ వడదెబ్బ తగులుద్దోనని. మంచిది. ఏమ్మా రావడం లేదే, బాగా వర్షాలు కదండి, జలుబు దగ్గు ఆయాసం అవుతుందని పిల్లలకి. మాట్లాడరే, ఇన్ని చెప్పావు దేవుడికి. ఒకసారి ఆలోచించు. ఎండయు, చలియు, గాలియు, వర్షము ఏమి నిన్ను చేయనేరదు అని ప్రభు అంటున్నారు కదా. మరి వీటికే నువ్వు వార్ప కాడి కిందకి రాలేదు, తెగతింపు తీసుకోలేకపోయింది, తిరిగి వెళ్ళిపోయింది. కానీ రూతు ఏం చేసింది? కాడి కిందకు వచ్చింది. బంధాలు ప్రియదేవుని పిల్లారా. అందుకే మీ అందరికీ చెప్తున్నాను, పిల్లల అరుపులకో, బంధువుల కేకలకో, స్నేహితుల సంతోషాలకో, ఈ లోకపు యొక్క ఆకర్షణలకో ఈ కాడి వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావేమో. ప్రియదేవుని పిల్లలారా, ఈ కాడి మీద ఏముంది? ఈ బండి మీద మందసం ఉంది. ఏముంది? అది పాడి ఆవులు సంతోషం ఏంటి చెప్పండి? మా ఎదురుగా మంచి మేత ఉంది, మాకు మంచి పిల్లలు ఉన్నారు, మా మంచి రైతు ఉన్నాడు, నాకేంటి వెళితే ఆ బండి మోసే కర్మ అనుకోలేదు. ఈ పాడి ఆవుల సంతోషం ఏంటంటే, నా మీద దేవుడు ఒక మందసాన్ని పెట్టాడు, నా మీద దేవుడు ఒక పనిని పెట్టాడు. బిడ్డ కోసం ఆవు సింహాన్నైనా ఎదురిస్తుంది అని చెప్పాను మీకు. ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులను వేరు చేసినట్టుగా క్రీస్తు కొరకు నష్టంగా ఎంచుకున్నాడు పౌలు అన్నట్టుగా వేరు చేయబడి కాడి కిందకు వచ్చారు కనుకే
వారు గొప్పవారుగా. ఈరోజు రూతుమ్మ భాగ్యవంతుడైన బోయాజుకు భార్య, దీనురాలు, దాసురాలు, దరిద్రురాలు, దేవుని పిల్లల ఐశ్వర్యురాలుగా మార్చబడడానికి కారణం ఏంటి అంటే ఈ పరిచర్య అనే కాడినామే మోసింది. నయోమి అంటే వాక్యం, రూతు అంటే సంఘం. సంఘము ఎప్పుడైతే వాక్యము కలిగిన వారితో నడుస్తుందో అప్పుడు దేవుడు నీ స్థితిగతులను మారుస్తాడు. కాడి ఉన్న ఎద్దు మెడ వంగుద్దా, పైకి లేసుద్దా? అంటే దేవుని పిల్లలారా, దేవుని పరిచర్య భారం నీ మీద ఉన్నప్పుడు తగ్గించుకొని నడవడం నేర్చుకో, మోకాళ్ళు వంచడం నేర్చుకో, మనసు వంచడం నేర్చుకో. జాగ్రత్త. ఇది మొదటిది రూతు. మూడవది హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. త్వరగా చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప. 26 వరకు చదువుకోండి. మోషే పెద్దవాడయ్యాడట. ఒకటి ఐగుప్తి ధనం, రెండవది ఐగుప్తి భోగం, మూడవది ఐగుప్తి ఘనం. ఈ మూడింటిని కోరని వాడెవరు చెప్పండి? 24లో ధనం ఉంది చూడండి, 25వ వచనములో భోగం ఉంది, 26వ వచనములో ఫరో కుమార్తె యొక్క కుమారుడనే ఘనము ఉంది. ఈ మూడింటికి లొంగాడా? మటట్లా. 36 లక్షల మందిని నడిపించే భారం మెళ్ళ మీద వేసుకున్నాడు. రాజ్యాధికారం కంటే దేవుడు నాకు ఇచ్చేటువంటి ఈ గొప్ప జనాంగాన్ని నడిపించే నాయకత్వమే గొప్పది అనుకున్నాడు. ఫరో కుమార్తెను అనిపించుకోవడం కంటే దేవుడు ప్రతిఫలంగా ఇచ్చేటువంటి బహుమానం మీదే మోషే ఏం పెట్టాడట? దృష్టి పెట్టాడు. ఆ 11వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు. ఎవరికి భయపడలేదు? ఈ రోజున ప్రతి చిన్నదానికి భయపడుతున్నారు. నేను లేకపోతే ఇల్లు ఏమైపోద్ది, నేను లేకపోతే పొలం ఏమైపోద్ది, నేను లేకపోతే పిల్లలు ఏమైపోతారు, నేను లేకపోతే దేవుని పిల్ల, నువ్వు లేకపోతే 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 అంటున్నాను. నేను ఒక మాట అన్నా, నిజమైన భక్తిపరుడు విశ్వాసం ఉంటే నా ప్రతి విషయములో నా యేసు లేకపోతే అంతా సున్నే, అంతా సున్నానే. ఆలోచించండి ప్రియదేవుని సంఘమా. రాజాగ్రహమునకు మోషే ఏం చేయలేదు? ఈ భయపడలేదు అనే లక్షణం ఎవరిలోంచి వచ్చింది? తన తల్లిలో నుంచి. యోకేబేదు ఆ రోజు రాజాజ్ఞకు భయపడిందా? భయపడితే అందరితో పాటు ఈ నైల్ నదిలో పడేయాలి మోషేని కూడా. అంటే తల్లి లక్షణం కొడుకులోకి వచ్చింది. తల్లిదండ్రులు, మీరు ఇలాంటి లక్షణం కలిగి ఉంటే మీ లక్షణము మీ బిడ్డలోకి వస్తుంది. మీలో లేనిది మీ పిల్లల్లోకి ఎలాగొస్తుంది? నాలాగానే తింటాడు, నాలాగానే పెరిగాడు, నాలాగానే నా బట్టలు మా అబ్బాయికి సరిపోతున్నాయి, నా చెప్పులు మా అబ్బాయికి సరిపోతున్నాయి. మాట్లాడరే? మంచిదే. మరి నీ విశ్వాసం నీ బిడ్డకు సరిపోతుందా? నీ సాక్ష్యం నీ బిడ్డకు ఫిట్ అయ్యిందా? నీ వలే సంఘానికి క్రమంగా నీ బిడ్డలు వస్తున్నారా? అందుకే మీ అందరూ కూడా ధనాన్ని, భోగాన్ని, ఘనాన్ని కోరనివాడు. 11:29-30 వచ్చిన మత్తయి సువార్తలో చదివాం. సృష్టికర్త ప్రేమ ముందు మన ప్రేమ గొప్పది కాదు అనుకున్నాయి. ఎవరో? ఈ ఆవులు. కొలసి 13 మొదటి కొరింథీ 13:13లో విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడిటిలో ప్రేమ చాలా అది. సృష్టికర్త ప్రేమ కంటే మా ప్రేమ ఏమీ గొప్పది కాదు అనుకున్న ఈ ఆవులు. ఇప్పుడు మోషే ఏమనుకున్నాడు? ఐగుప్తి ధనం కంటే, ఐగుప్తి భోగం కంటే. నేను ఒక మాట చెప్పన. రెవరెండ్ డాక్టర్ జె జాన్ సెల్వరాజయ్య గారు, బైబిల్ మిషన్ 7వ అధ్యక్షులు, నా ముఖం చూడగానే ఆ మహానుభావుడికి ఏమనిపించిందో తెలియదు కానీ ఆ ప్రవక్తగా పిలువబడుతున్న అయ్యగారు నన్ను చూసి ఒక మాట అన్నారు. ఉద్యమం, ఏనాడు ధనం వెంట నువ్వు పరిగెత్తకు. నన్ను చాలామంది వక్రీకరించి మాట్లాడతారు లోకంలో, నాకు తెలుసు. మాట్లాడేవారు ఎవరో కూడా నాకు తెలుసు. నా మీద ఈర్ష్య పడేవారెవరో, అసూయ పడేవారెవరో. దేవుని పిల్లలారా,
అత్యంత పేదరికములో నుంచి వచ్చిన నా తల్లిని నేను జ్ఞాపకం చేసుకుంటాను, వారి ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటాను. ఈ అభాగ్యుడికి ఇంత గొప్ప భాగ్యం ఎందుకు ఇచ్చావు నాయన, పాడి ఆవు లాంటిది. కానీ మా అమ్మ ఏ రోజున వీడిని విడిచిపెడితే ఏమైపోతాడో, నేను విడిచిపెడితే ఈడేమైపోతాడో అనుకోలా. కుంటి పిల్లలను కూడా విడిచిపెట్టేసి సేవకి వెళ్ళిపోయింది. అన్నం వండడానికి కూడా దిక్కు మొక్కు లేని పరిస్థితులు. అదే లక్షణం దేవుడు ప్రదీపని పిల్లారా నాకు కూడా. నా కూతురు డెఫ్ అండ్ డెమ్ 7వ నెలలో పుట్టింది, 740 గ్రాముల బరువుతో. ఎక్కడో ప్రదీపని పిల్లలారా బేతేలు గృహం పక్కన గుంటూరులో ఓ చిన్న రూము తీసుకుని ఇంచుమించుగా 20 నెలలు నా కూతుర్ని, నా భార్యని, మన దగ్గర ఉన్న ఆంటీని అక్కడ పెట్టాను నేను. ఆ రోజును కూడా నేను ఆరాధనకు ఆబ్సెంట్ అవ్వలేదు. మా పిల్లల మీద మాకు ప్రేమ లేదనే మాట్లాడలేదు. అదే ఎక్కడో ఇక్కడ దగ్గరలో ఉన్నాళ్లే చూడొచ్చులే అనుకున్నాం. ఇప్పుడు అసలు కంటికి కనబడనంత దూరంగా వెళ్ళిపోయాడు. దేవుడి చిత్తం ఏమైందో తెలియదు. అందుకే చెప్తున్నాను, పిల్లల అరుపులకి, పిల్లల ఆశలకి, చిన్న చిన్న వాటికి ఆరాధన మానేసేవారు, పరిచర్య మానేసేవారు, సన్నిధి మానేసేవాళ్ళు, మోకాళ్ళ జీవితం మానేసేవారు, కనిపెట్టడం మానేసేవారు. ఏంటోనండి ఇంట్లో ఈరోజు అంతా గలిబిలి గందరగోళంగా ఉంది, నేను ప్రార్థనకు రాలేను, తింటం మానలేదు, ఉండటం మానలేదు, మాట్లాడటం మానలేదు. ఇంట్లో గందరగోళం పోవడానికి నువ్వు ప్రార్థనే కదా కారణం. దాన్ని పోగొట్టేది మనం మానేసేది ఏంటి? కానీ ఈ పాడి ఆవులు అనుకునేయట సృష్టికర్త మన మీద చూపించాడు కనుకే మనం పాడి ఆవులుగా మార్చబడ్డాం. ఇంత ఆశీర్వాదానికి మనం కారకులమయ్యాం. ఇదిగో ఈ రోజు వరకు మనం ఆరోగ్యముతో ఆయుష్కాలంతో ఉన్నాం. ఆ సృష్టికర్త మందసాన్ని మోయడం మనకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. ఏ రోజున మోషే ఇంత పెద్దవాడయ్యాడు. పెద్దవాడైనప్పుడు ఇవాళ చాలామంది పెద్దవాళ్ళు కూడా అవ్వట్లేదు, పురుట్లోనే చచ్చిపోతున్నారు. మన కళ్ళ ముందే యవన బిడ్డలు ఏమైపోతున్నారు? మాట్లాడరే, అది ఎంత భయంకరం. అందుకే మీ అందరికీ చెప్తున్నాను, దేవుని పనిని నేను చేస్తే నా పని ఆయన చేస్తాడు. దేవుడు సంఘాన్ని నేను ప్రేమిస్తే నా కుటుంబాన్ని ఆయన దీవిస్తాడు. నేను సంఘములో తగ్గించుకొని పరిచర్య చేస్తే నా బిడ్డల్ని దేవుడు గొప్పవారిగా చేస్తాడు. ఆ పని చెయ్యి అని చెప్పొద్దు, ఆ పని చేసి చూపించు. దేవుడికి స్తోత్రం. అది నీ పిల్లడు పక్కన ఉన్నప్పుడు ప్రదీపని పిల్లరా అక్కడ చీపురు కనబడితే ఆ చీపురు తీసి అలా పెడితే, ఏంటి మా అమ్మ ఎంత మంచి ఇల్లు కట్టుకున్న ఇంట్లో ఉన్నాం మేము, మా అమ్మ చర్చిలో కుర్చీలు వేస్తుందేంటి, చర్చిలో ఊడుస్తుందేంటి, చీపురు కనపడితే అలా తీస్తుందేంటి, ఆ పక్కన ఎవరైనా చల్లా చెదురుగా పడిన చెప్పులు సర్దుద్దేంటి. నీ కూతురు నీ కుమారుడు చూస్తే ఒకరోజు చూస్తారు, 2 వారాలు చూస్తారు, 3వ వారానికి వాడు కూడా నీతో పాటు వంగుతాడు. పిల్లలు చెప్పేది వినరు, చేసేది చూస్తారు అని చెప్పాను శాలలో. చెప్పేది వినరు, విన్నట్టుంటారు అంతే, కానీ నువ్వు చేసేది చూస్తారు. ప్రతిదినం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ప్రతిదినం రేపు 40 రోజులు ఉపవాసాలు రాబోతున్నాయి, మందిరానికి వెళుతున్నావా? నీకంటే ముందు ప్రయాణమై ఉంటారు నీ పిల్లలు. నీ పిల్లలు భక్తిపరులుగా ఎదగపోవడానికి కారణం మీరే. బాల్యము నుండి వారికి మీరేమి నేర్పాలి? ఇవాళ నీకు వచ్చేసింది కదా, కోపం వచ్చేసింది, ఆవేశం వచ్చేసింది, ఆలోచన వచ్చింది, పాస్టర్ గారు నన్నే అన్నాడు కదా అని వెళ్ళిపోయి నీ బిడ్డల మీద ఎరగ తీసుకుపోతే నిరగ తీసి మొదలు నెట్టేస్తారు. మొక్కయి వంగంది అల్లరి చేస్తున్నారు అనుకోవద్దు. ఇవిగో ఆడుకుంటున్నారు ఆలయం వాళ్ళు, అది కూడా దీవెనే. రేపొద్దున వాళ్ళే పాటలు పాడతారేమో, వాళ్ళే ప్రసంగాలు చేస్తారేమో. లోకంలో ఆయా ఇళ్ల దగ్గర తిరగడం కంటే దేవుని మందిరములో పాడి ఆవులు. తర్వాత మాట మీకు చూస్తే దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని, అది 4వది కాడి మోసిన పాడి ఆవు లాంటి వాడు దానియేలు. ఆహారము ద్వారా తనను అపవిత్రపరచుకోవాలనుకోలేదు.
3వ అధ్యాయం 16వ వచనము నుండి 18వ వచనం వరకు మీరు చదివితే ఇదే దానియేలు గ్రంథంలో 16వ వచనము నుండి షద్రకు మేషకు అబేద్నెగో రాజుతో చెప్పారు, దేవుని ఆరాధన మేమెవరికి చెయ్యం అన్నారు. దేవుడు సమయం మేమెవరికి ఇవ్వం అన్నారు. ప్రియమైన పిల్లారా, దానియేలేమో నేను ఆహారము ద్వారా అపవిత్రపరుచుకోను అన్నాడు. షద్రకు మేషకు అబేద్నెగో ముగ్గురు బాలురు అన్నారు. చెప్పండి, మేము మాట్లాడలేదు అగ్నిగుండానికైనా. మీరు మాట్లాడలేదు, అందుకే నేను స్లో అయ్యాను. మీకు అర్థమవుతుందా వాక్యం? అగ్నిగుండానికైనా అంటే దేవుడికి చేసే ఆరాధన మేము ఏ మనిషికి చెయ్యం, ఏ ప్రతిమకు మేము మొక్కం. దేవుడికి ఇచ్చే సమయం ఎవరికి ఇవ్వద్దు దయచేసి. దీవెని కోల్పోతావు, ఆశీర్వాదాన్ని కోల్పోతావు. ప్రియమైన పిల్లలు, లేనిపోని శాపం మనకి మీదకు వస్తుంది. లోక భాషలో చెప్పనా, నేలకు పోయేది అంతే. తర్వాత 5వ అధ్యాయానికి రండి, 17-19 వచనాలు మీరు చూస్తే ప్రియమైన పిల్లలు, దానియేలు అంటున్నాడు, నీ దానమును నీ యొద్ద ఉంచుకో, నీ బహుమానములు మరి ఎవరికైనా ఇమ్ము. అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావము రాజునకు నేను అది బహుమానములు కోరలేదు. పాడియావులు బండి మోస్తున్నాయి కానీ ప్రియమైన పిల్లలు అపవిత్రమైనవి కావు. దేవుని మందసాన్ని మోస్తున్న వారులారా, ఆరాధన మానవద్దు, ప్రార్థన మానవద్దు, వాక్యం చదవడం మానవద్దు, పాపములు ఒప్పుకోవడం మానవద్దు. మీ మీద దేవుని మందస్సం ఉంది. దానికి ప్రతిగా మీరు బహుమానములు కూడా కోరవసరం లేదు. అయ్యగారు రాశారు, కోరవు నీవు కావలసినవి ఓరకని నీకు ఇస్తాను. 6వ అధ్యాయం 10వ వచనానికి రండి. చక్కటి మాట ఏమని రాయబడింది అనంటే, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునిను. అతడి ఇంటికి వెళ్ళి ముమ్మారు యథాప్రకారం ఏం చేశాడట అంటే, శాసనము ఉన్నా సంతకము ఉన్నా సన్నిధి మాననేవాడు దానియేలు. రాజులే నీకు వ్యతిరేకంగా నిలబడిన, అధికారం కలిగిన వారు నీకు వ్యతిరేకముగా మాట్లాడిన నువ్వేం మానొద్దు, నీ అనుదిన ప్రార్థన మానొద్దు. 6వ అధ్యాయం 12వ వచనం, 6వ అధ్యాయం 15వ వచనములో రద్దుపరచగలిగిన రారాజు దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం. 6వ అధ్యాయం 28వ వచనములో అతడు అనుదినము చేసిన ప్రార్థన వలన ప్రభుత్వాలు మారాయి, రాజులు మారారు, కానీ అతడు మాత్రం వర్ధిల్లుతూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకనే వీరు బహుమానములు ఆశించక బాధలనే బహుమానాలు అనుకున్నారు. అందుకనే పాడియావులు మనకు నేర్పుతున్న మొదటి పాఠం, వేరు చేయబడాలి. దానియేలు వేరు చేయబడ్డాడు. చెప్పండి ప్రియమైన పిల్లలారా, మోషే వేరు చేయబడ్డాడు, రూతు వేరు చేయబడింది, అబ్రహాము వేరు చేయబడ్డారు. ఎన్ని ప్రియమైన పిల్లలారా, దేవుడు వారికి గొప్ప బహుమానాలు ఇచ్చాడు. నీకు నాకు ఊరికే రావండి వరాలు. దేవుడు ఆశీర్వాదాలు ఊరికే ఇవ్వడు. నా కొరకు సుఖాన్ని వదులుకున్నాడు, నిద్రలు వదులుకున్నారు, సంతోషాలను వదిలేశారు, వారి బిడ్డల అవసరతలు పక్కన పెట్టారు, త్యాగాలు చేశారు, దేవుని వాక్యం కొరకు గంటల తరబడి సిద్ధపడ్డారు, కన్నీరు కార్చారు. ఇతడు ఏలియా వంటి రోషము కలిగిన వాడు, ఇతడు మోషే లాంటి కమిట్మెంట్ కలిగిన వాడు. దేవుడు చూస్తున్నాడు, నువ్వు ఆ మందసాన్ని ఎలా మోస్తున్నావో చూస్తున్నాడు. ఏమండి, హడావిడిగా అలవాటు లేని పని కనుక హడావిడిగా మోసేస్తే ఆ మందసం జారి కిందడిపోదా? మాట్లాడరే, దేవుడినా మనకు అవమానం కాదా? అందుకనే పరిచర్య బహు జాగ్రత్తగా చేయాలి. సరే ప్రదేభరి పిల్లలు త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. దీనిలో ఏ అని పెట్టుకోండి. 6వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథానికి రండి. 6వ అధ్యాయం 8వ వచనాన్ని త్వరగా 10 నిమిషాలు చెప్పి ముగిస్తాను. యెహోవా మందస్సు మా బండి మీద ఎత్తి అపరారార్థముగా ఆయనకు మీరు అర్పింపవలసిన బంగారపు వస్తువులను దాని ప్రక్కనే చిన్న పెట్టెలో పెట్టి ఉంచి అది మార్గమున పోవునట్లుగా అది ఒకటి దేవుని మాటకు లోబడ్డాయి. పిల్లల్ని పక్కకి తీసుకుని వెళితే ఆవులు అరుస్తాయి, ఆవులు పొడుస్తాయి, తాళ్ళు తెంచుతాయి, కాడి కింద మెడ వంచడం. అయినా ఏ మాటకు లోబడ్డాయి? రండి నిర్గమాకాండంలోనికి వెళదాం. ప్రదీపని పిల్లల 7వ అధ్యాయం 6వ వచనం ఇలా మాట్లాడుతున్నారు, చూద్దాం. మోషే అహరోనులు యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి, అలాగుననే చేసిరి. జాగ్రత్తగా వినండి, మరలా చదువుతున్నా. మోషే అహరోనులు
యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి, అలాగుననే చేసిరి. ఇది మొదటిది, అక్కడ అండర్లైన్ చేసుకోండి. 10వ వచనానికి రండి మరలా. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. 20వ వచనానికి రండి. 20వ వచనానికి రండి. వివరంలోకి వెళితే చాలా ఉంటాయి. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి. ఇప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేశారని ఈ 7వ అధ్యాయములో 3 సార్లు ఉంది. ఎన్నిసార్లు? 3 సార్లు. చేశారా చేయలేదా? ఎవరు ఆజ్ఞాపించినట్టు? ఫరో ముందుకెళ్ళమంటే ఫరో ముందుకు వెళ్ళారు. పలానా మాట చెప్పమంటే పలానా మాట చెప్పారు. ఈ అన్నదమ్ములు ఇద్దరు ఎవరి మాటకు లోబడ్డారు? చెప్పాలి మీరు. ఈ లక్షణం వీళ్ళకి ఎవరిలో నుంచి వచ్చింది? వాళ్ళ తల్లి దేవుడి మాటకు, దేవుని ఆజ్ఞకు లోబడిందా, శ్రమలకు లోబడిందా? అది గనుక దేవుని పిల్లలారా జాగ్రత్త. ఇప్పుడు ఏం జరిగిందో 8వ అధ్యాయానికి వద్దాం. ఒకసారి రండి, ఆ పేపర్ తిప్పండి. 13వ వచనానికి రండి. నేను చదువుతాను జాగ్రత్తగా. యెహోవా మోషే మాట చొప్పున చేసెను. ఆమేన్. 8లో దేవుడు చెప్పినట్లు అహరోను మోషే చేశారు. 8వ అధ్యాయంలో మోషే చెప్తున్నాడు, దేవుడు చేస్తున్నాడు. ఇప్పుడు మన మూలవాక్యం ఒక్కసారి చెప్పండి, సంతోషిస్తాను. అది గట్టిగా చప్పట్లు కొట్టండి. మూలవాక్యం అనగానే అర్థమైంది మీకు. ఆయన మీతో చెప్పునది అది. ఆయన చెప్పింది మొదట నువ్వు చెయ్యి. నువ్వు చెప్పిందల్లా ఆయన చేస్తాడు. నువ్వు అడిగిందల్లా ఆయన ఇస్తాడు. నువ్వు కోరకుండానే వేడకుండానే దేవుడు నీకు ఇచ్చి వేయగలడు అవసరమైనప్పుడు. కొన్నిసార్లు ఏడవలసి వస్తుంది, కొన్నిసార్లు కన్నీరు కార్చవలసి వస్తుంది, కొన్నిసార్లు వేడుకోవలసి వస్తుంది, కొన్నిసార్లు నువ్వు ప్రయాణంలో ఆలోచిస్తుండగానే అది నీ ఇంటి వాకిట ముంగిట దేవుడు పెడతాడు. ఇంకో మాట చదివిస్తారు అక్కడే 31వ వచనానికి రండి. అక్కడే అదే 8వ అధ్యాయములో యెహోవా మోషే మాట చొప్పున చేయగా. ఎవరి మాట చొప్పున? చెప్పండి అమ్మా. అది దేవుడి మాట మీరు వినండి, మీ మాట దేవుడు వింటాడు. ముమ్మారు మోషే అహరోనులు విన్నారు. తర్వాత మోషే చెప్పినట్టు దేవుడు ఏమండి, ఆయన సర్వవ్యాప్తి కలిగిన దేవుడు కదా. నరుడు చెప్తుంటే ఏం చేస్తున్నాడు? వింటున్నాడట. అది స్టార్టింగ్లోనే చెప్పాను. కాకోలములు ఎవరి మాటకు లోబడ్డాయి? చెప్పండి అమ్మా. లోబడి ఎవరికి పెట్టాయి? అది అసలు కాకోలములు ఆ రొట్టె మాంసాన్ని ఎవరికి పెట్టవు, తన్నుకుపోతాయి. అవునా? తన్నుకుపోయే బుద్ధి కలిగిన కాకి కూడా తెచ్చి ఎవరికి పెట్టింది? అది నీకు ద్రోహం చేసినోడు కూడా, చెయ్యాలి అని కుట్రాలోచన చేసిన వాడి ఇంట కూడా దేవుడు వాడి చేత్తో నీకు అన్నం పెట్టిస్తాడు. దేవుడికే మహిమ కలుగును గాక. పాడి ఆవులు ప్రిదేవుని పిల్లారా. సరే, ఈ కాకుల కంటే ప్రాణం ఉంది, శరీరం ఉంది. అసలు గాలికి ఆకారం ఉందా? చెప్పండి. అది సముద్రానికి ప్రాణం, జీవం ఉందా? కానీ ఆయన మాటకు గాలి లోబడింది, సముద్రము లోబడింది. అసలు ప్రాణము లేదు, జీవము లేదు, చెప్పండి, ఆత్మ లేదు, శరీరము లేదు, కానీ దురాత్మ కూడా ఆయన మాటకు లోబడ్డాయి. మరి నువ్వు లోబడుతున్నావా? యోనా విషయంలో సముద్ర చేప ఎవరి మాటకు లోబడింది? మరి నువ్వు దేవుని వాక్యానికి లోబడుతున్నావా? లోబడకపోవడమే నీలో ఉన్న అతిపెద్ద లోపం. కానీ పాడి ఆవులు అలా చేయలా. బలం లేకపోయినా, సత్తువ లేకపోయినా, అలవాటు లేకపోయినా పాలిచ్చి ప్రియమైన పిల్లారా 9 మాసాలు ఆ బరువు మోసాయి. పాలకి కొంత శక్తి ఖర్చు అయిపోయింది. కానీ అలవాటు లేని ఆ కాడెత్తుకుని ఆ పిల్లలు అలా అరుస్తుంటే, అమ్మా రోజు ఈ టయానికి మాకు పాలిచ్చేదానివి, రోజు ఈ టయానికి మేము నీ దగ్గరికి వచ్చేవాళ్ళం, ప్రతిరోజు ఈ టయానికి గాలి తుఫాను వచ్చినా నీ ప్రక్కకు వచ్చి నిలబడేవారం. ఈరోజు నువ్వు వెళ్ళిపోతున్నావా బండెత్తుకుని, నా కాడి నువ్వు ఎత్తుకుని వెళ్ళిపోతున్నావు, నాకు పాలు ఎవరిస్తారమ్మా, నాకు శ్రమ వస్తే ఎవరు చూస్తారమ్మా అని ఈ పిల్లలు ఏడుస్తుంటే ఈ కాడి ఎత్తుకున్న ఈ తల్లి ఆవు మాత్రం వెనక్కి తిరిగి చూడలేదండి. కొంతమంది లోకం మీద ప్రేమ చేత దేవుడిచ్చిన వరాలను పాడు చేసుకున్న వాళ్ళని నేను ఎరుగుదును. స్నేహితుల యొక్క స్నేహభావాలు ఇదే శాశ్వతం అనుకుని దేవుడిచ్చినటువంటి ఆధిక్యతలను కోల్పోయిన వారిని నేను ఎరుగుదును. ఆగొద్దు.
ఇంకో వాక్యాన్ని చదివితే 12వ అధ్యాయము సంఖ్యాకాండములో 3వ వచనములో అంటారు కదా ఒక చక్కటి మాట. ప్రియదేవుని పిల్లలు, యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి. అది జాగ్రత్త, నీ మాటలు దేవుడు వింటాడు, నీ వైపు దేవుడు చూస్తున్నాడు, చూడలేదు అనుకోవద్దు. మళ్ళా ఆ పిల్లవాటి దగ్గరకు అవి వెళ్ళలేదు. ఒకవేళ ఈ కాడి మోసే భాగ్యం మీకు వస్తే ఆగిపోతారా, సాగిపోతారా? మాట్లాడలేదు, ఆలోచించుకుని చెప్పండి, అనుమానాలు వద్దు. నిజంగా ఈ కాడి మోసే భాగ్యం వస్తే వదులుకోకండి, లోకాన్ని బట్టి వదులుకోవద్దు. దేమ లోకాన్ని బట్టి వదులుకుని వెళ్ళిపోయాడు పౌలు. ఎంత గొప్పోడండి పౌలు, అలాంటి స్నేహం ఎలా వదిలిపెట్టేశాడు? జాగ్రత్త, స్నేహితులు పిలుస్తారు. నా ప్రభు మన దైవజనుడు దేవదాసయ్య గారిని, కమ్ విత్ మీ, యువర్ టర్న్. ప్రదీపని పిల్లారా, కమ్ విత్ మీ, నా కోసం నువ్వు బయటికి రా, వెనక్కి తిరుగు. నో అనాలా, ఎస్ అనాలా? మాట్లాడలేదు. యువరాజు వలె బయటికి రా అన్నప్పుడు అన్ని కంఫర్టబుల్ జోన్లో ఉన్న దైవజనుడు దేవదాసయ్య గారు ఎస్ అనాలా, నో అనాలా? మాట్లాడలేదు. ఆ రోజు లూథరన్ మిషన్లో అన్నీ ఉన్నాయి అయ్యగారికి. బైబిల్ మిషన్లోకి వస్తే ప్రదీపుని పిల్లారా దాన్ని స్థాపిస్తే అనాకాని లేదు, సరైన విద్యావంతులు లేరు, సమాధుల దొడ్డులు లేవు, కనీసం తాటాకు పాకైనా చర్చ్ అయినా లేదు, అసలు బైబిల్ మిషన్కు ఒక విశ్వాసం అంటూ లేరు. అలాంటి సందర్భంలో ప్రదీపుని పిల్లలు ఈ కాడి ఎత్తుకున్నాడు ఆయన. ఈ రోజున ఎన్ని పాడియావులుగా మారినాయో. దేవుడికే మహిమ కలుగును గాక. నా మీద ఈ కాడి ఉంది కనుక ఎటు పడితే అటు నేను తిరగను. కాడున్న ఎద్దు ఎటు పడితే అటు వెళ్దగా. మాట్లాడరే, బరువు బాధ్యత కలిగినటువంటి విశ్వాసులారా, ఆత్మల భారం, ప్రతిభని పిల్లల వరాలు భారం, పరిశుద్ధాత్మ భారం, రెండవ రాకడ సిద్ధపాటు, ఉపవాస ప్రార్థనలు, పాపమనే కాడి విరగొట్టావు, శాపమనే కాడి విరగొట్టావు, రుణమనే కాడిని విరగొట్టావు, అర్ధాయుష్కుని అన్నారు అందరూ, తృణీకరించారు, ఈ కాడిని విరగొట్టావు. ప్రభువా ఇంత పరిశుద్ధపరిచావు, నైజ సంపద నాకు ఇచ్చావు. కొందరు మిమ్మల్ని ఎందుకు ఎప్పుడు చూసిన ప్రార్థన 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 అంటారు. ఎప్పుడు చూసిన మందిరం అంటావు, ఎప్పుడు చూసిన దేవాలయం అంటావు. మేము వెళ్ళట్లేదా ఆదివారం, శుక్రవారం అంటావు, ఉపవాస ప్రార్థన అంటావు, శాల అంటావు, 40 రోజుల ఉపవాసాలు అంటావు. ప్రదీపని పిల్లలారా జాగ్రత్త, ఎవరికి పట్టింది నీకే పట్టిందా? ముందు వెళ్ళిపోతావు, పరిచర్య చేస్తావు. ఎవరు చేయని పని నీవెందుకు చేయాలి? ఈ కాడి పడేసి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకవేళ ఈ కాడెత్తుకునే భాగ్యం కనుక నీకు వస్తే వదిలిపెట్టుకో. శక్తి లేదనుకో, వీలు లేదనుకో, సమయం చాలదనుకో, నా టైం అయిపోయింది అనొద్దు. ఈ కాడెత్తుకునే అవకాశం నీకు వస్తే ఏనాడు నువ్వు వదులుకోవద్దు. కలెక్టర్ దగ్గర పనిచేయడం అయినా తేలికేమో కానీ ఒక పాస్టర్ గారి దగ్గర పనిచేయడం చాలా కష్టం తెలుసా. అందులోకి రాత్రింబగళ్ళు ప్రతి నిద్రపోకుండా తిరిగి ఏకాకిలాగా నాలంటుడి దగ్గర చేయడం ఇంకా కష్టం. నేను నిద్రపోనేవను. చాలామందికి తెలుసు నాతో సావాసం చేసేవాళ్ళకి. ఇంచుమించుగా అప్ అండ్ డౌన్ ప్రదీపుని పిల్ల రాత్రి నిన్న శుక్రవారం శాలలో చెప్పాను. సుమారుగా ఇంచుమించుగా నేను 1400 కిలోమీటర్ల ప్రయాణం చేసి వచ్చాను. 1400 కిలోమీటర్లు నేనే డ్రైవింగ్. ఆల్రెడీ ఒక ఆరాధన చేసేసాను, ఇప్పుడు 2వ ఆరాధన చేస్తున్నా, 3వ ఆరాధన బల్లారాధన, మరలా సాయంకాలం ఆన్లైన్ ప్రార్థన సంఘంలో. ఈ ఆరాధనకే ఇప్పుడు వచ్చారు చాలామంది ప్రబుద్ధులు. అదే పనికైతే పొద్దున్న వెళ్ళిపోతాం, అంటే దేవుడి మందిరం ద్వారం తెరిచి ఉంటుంది కనుక ఎప్పుడైనా రావచ్చు అని. మాట్లాడరే, అది నువ్వు దేనికి వచ్చావు అని అంటే పాస్టర్ గారు వెళ్ళిపోతే బాధపడతాడేమో, మనం కానుకైపోతే ఆయన ఎట్ట బతుకుతాడు అనుకుని వచ్చావు. అది నన్ను బతికెత్తాకి నేనేం పిలవలేదు, నేనేం బతుకు తిరుగు పాస్టర్ గారిని కాదు, జోలి సంచెట్టుకుని నిన్ను నీ గురించి పొగడతలు చెప్పడానికి. ఒకటి దేవుని మాటకు లోబడ్డాయి. దేనికి లోబడ్డాయి? అది పాపమనే కాడిని విరగొట్టిన ప్రభు పరిశుద్ధ నైజ సంపద దేవుడు మనకిచ్చాడు. ఏంటి ఆ పరిశుద్ధమైన సంపద? దర్శనము కలిగి ఉండడం, ప్రవచనం రావడం, కృపావరాలు కలిగి ఉండడం.
బైబిల్ చదవడం ఇది సంపద. ప్రియమైన పిల్లలారా, కళ్ళు మూసుకుని గంటల తరబడి ప్రార్థన చేయడం దేవుడికి ఇచ్చిన సంపద. దైవజనుడు దేవదాసయ్య గారు వ్రాసినటువంటి పుస్తకాలు చదవడం పరిశుద్ధమైన సంపద. కన్ను పెట్టి దేవుణ్ణి చూడడం పరిశుద్ధమైన సంపద. అడుగు దేవుణ్ణి, ప్రభువా ఆ దేశానికి నేను వెళ్ళలేను, ఆ దేశాన్ని నాకు చూపించంటే దేశాన్ని చూపిస్తాడు, పరలోక సింహాసనాన్ని చూపిస్తాడు. ఆమేన్. అది కనుక జాగ్రత్త. రూతు మనసు కుదుర్చుకుంది కనుకే బంధాలని, బంధుత్వాల్ని, అమ్మానాన్ని, ఆస్తిపాస్తుల్ని చెప్పండి అన్నిటిని వదిలిపెట్టి ఎవరితో వచ్చింది? ఏమీ లేని నయోమితో. ఆ రోజున దైవజనుడి దగ్గర, నయోమి దగ్గర ఎట్లా ఏమీ లేవో దైవజనుడు దేవదాసయ్య గారి దగ్గర ఏమీ లేవు, పరిశుద్ధ సంపద తప్ప. ఆ పరిశుద్ధ సంపదే ఇప్పటికి బైబిల్ మిషన్ ఇంత చేసింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపడుద్దాం. ఇక్కడ కూర్చున్న చాలామందికి తెలుసు, ఇక్కడ కూర్చున్న వాళ్ళకి చాలామందికి తెలుసు. ప్రియదేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి దేవుడిచ్చిన మహా గొప్ప భాగ్యాన్ని బట్టి 1976 సంవత్సరంలో ప్రభువుని నమ్మిన మా తల్లిగారు, ప్రియదేవుని పిల్లలారా, నాగన్న చెరువు నుంచి బయలుదేరి వచ్చినప్పుడు మొత్తం మీద కలిపితే బండిడి సామాన్లు కూడా అయి ఉండవు. ఆ బండిడి సామానులతో వచ్చినటువంటి పుట్టెడు దుఃఖంతో వచ్చిన మా తల్లిగారు వస్తూ వస్తూ రక్షణ అనే సంపదను తీసుకొచ్చింది. ఇంతయి ఒట్టుడింతయి అన్నట్టు ఈ రోజున ఎల్లుబళ్ళు మీదకి ఎత్తాలో సామాన్లు మనవి మాట్లాడరే. రాకడ సభలకు మన సామాన్లు ఇంచుమించుగా 6 ట్రాక్టర్లు తోలుతాం మనం. ఎత్తేవాడు ఎత్తుతున్నాడు, దించేవాడు దించుతున్నాడు. చిన్న ఎడ్ల బండి మీద వచ్చినటువంటి సంపద ఈ రోజున ఎంత అయింది ఆలోచించాలి. సమయం పట్టుద్ది. ఆ దినాల్లో తాడేపల్లిగూడెంలో బైబిల్ క్లాసులు పెట్టేవారు. పెట్టినప్పుడు ఒకగానొక కొడుకు, నాన్న లేక పుట్టావు నాన్న, ఇల్లు వదిలి పెడితే ఎట్టాగరా, నిన్ను చూసుకునే కళ్ళల్లో పెట్టుకుని ఒత్తులు వేసుకుని కాపలా కాసుకుంటున్నాను అలా మా అమ్మ. తాడేపల్లిగూడెం అంట దేవదాసయ్య గారు మాటలు చెబుతారంట, ఆ ఊరు ఎక్కడుందో కనుక్కోనానా, వెళ్ళిపో, బట్టలు చదువుకుని వెళ్ళిపో, తెలియపోతే మామయ్యని అడుగు అనేది. ఆయన ఏదో పెద్ద తెలిసినట్టు, ప్రియదేవుని పిల్లారా, ఆయనకేదో పెద్ద తెలిసినట్టు వీళ్ళు ఆయన్ని అడిగితే ఏం లేదు, ఇక్కడ లారీ ఎక్కువ, అక్కడ దిగు, అక్కడ ఒక బొమ్మ ఉంటుంది హనుమాన్ జంక్షన్లో, హనుమంతుడు బొమ్మ ఉంటుంది, దాని దగ్గర అక్కడ ఆగు, దిగేసి కుడిసే తెప్పున మళ్ళీ వెళ్ళి లారీ ఎక్కాయి, తాడేపల్లిగూడెం అని అడుగు, ఆడు దించేస్తాడు అన్నాడు. తాడేపల్లిగూడెం అని అడిగాం. చర్చి అక్కడ మరి అది అట్టా. ప్రియదేవుని పిల్లలారా, 1993 సంవత్సరంలో దేవుడిచ్చిన మహాకృప వెళ్ళి ఆ రోజున రాసుకున్న నోట్సులే ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన సంపద. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆ తర్వాత ప్రియదేవుని పిల్లారా, రెవరెండ్ డాక్టర్ జె సామ్యుయల్ కిరణయ్య గారి యొక్క తండ్రి గారు, ఆత్మీయ తండ్రి గారు జాన్ సెల్వరాజయ్య గారు ప్రియదేవుని పిల్లల బైబిల్ క్లాసులు పెట్టారు. ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు అలా కూర్చొని బ్రీఫ్ కేసుల మీద నోట్సులు పెట్టుకొని రాసుకున్నాం. ఆ నోట్సులన్నీ మళ్ళీ 6 రోజుల తర్వాత ఆయన చెక్ చేసి ఎవరు ఎలా రాశారో చేసి, బాగా రాసిన వాడికి గ్రీన్ ఇంకుతో, బాగా రాయని వాడికి రెడ్ ఇంకుతో సంతకాలు పెట్టేవాడు. నా నోట్సులన్నీ గ్రీన్ ఇంకుతోనే ఉంటాయి. దేవుడికి మహిమ కలుగునుగాక. లాస్ట్ రోజున పరీక్షలు పెట్టేవారు. పరిశుద్ధ సంపద. మా అమ్మ ఆ రోజు నన్ను విడవకపోయి ఉన్నట్టయితే ఈరోజు ఈ సంపద నాకు దొరికేది. కొన్నిసార్లు మీ ప్రేమ మీ పిల్లల్ని భక్తిలో ఎదగనివ్వదో, బైబిల్ చదవనివ్వదో. మీ ప్రేమ మీ పిల్లల్ని సోమరణ చేస్తుంది. వాడు కంచం నిండా తినేస్తాడు, మంచానికి అడ్డంగా పడుకుంటాడు. ఏం చేస్తున్నావరంటే ఏం చేయడు. ప్రియదేవుని పిల్లారా, సెల్ ఫోన్ ఎట్టుకుంటాడు అంతే. ఇక పీకుడు. మళ్ళీ టయానికి ఆకలి ఇచ్చేస్తే కొమ్మ తినేస్తాడు, కుంభకరులాగా పడుకుంటాడు. మాట్లాడరా? దేవా నీకే స్తోత్రమయ్యా అని ప్రభు వైపు చూస్తూ అడగండి. 6వ అధ్యాయం రండి, సంఖ్యాకాండ గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. సమయమైంది, 10వ వచనం చదువుదాం. వారు అలాగుననే 2 పాడి ఆవులను తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను ఇంటి లోపల పెట్టి, ఇప్పుడు వీటిని ఏం చేశారట? బండికి కట్టారట. అంటే సుఖాలను విడిచాయి. త్వరగా చెప్తాను. ఏం విడిచిపెట్టాయి? సుఖమును విడిచాయి. దేవుడు నిన్ను వాడుకోవాలంటే సుఖ వలయాన్ని వదిలిపెట్టి రావాలగా.
మాట్లాడలేదు. ఏమండి, డబ్బు సంపాదించాలనుకున్నారనుకోండి, బోయజ్ గారేనా మీ పేరు? యాకోబు గారు. సంపాదించాలనుకున్నారనుకోండి, నీడ పట్టును కూర్చుని ఆలోచిస్తే సంపాదన వస్తుందా? మాట్లాడరే. ఎండలోకి వెళ్ళాలి, సుఖాలు వదలాలి. ఒకడు గాల్లోనే కట్టేస్తాడు మేడ, కళ్ళు మూసుకుని కళ్ళగానే ఎత్తాడాడు. మాట్లాడరే. మాటలు కోటలు దాటాయి, కాలు గడప దాటదు. చాలామంది ప్రదీపని పిల్లరా ఉద్యమం బాగా సంపాదించేశాడంటగా, ఉద్యమం బాగా సంపాదించాడు. నిన్నేమో దోచుకున్నారు ఇట్రా. మాట్లాడరా. సంపాదించడానికి ఆరోగ్యం కోల్పోయా, సుఖాలు కోల్పోయా, సంతోషాలు కోల్పోయా, ఒంటరివాణ్ణి నేను. అన్నదమ్ముల సహకారం ఏమీ లేదు, అక్క చెల్లెమ్మల సహకారం ఏమీ లేదు, ఇంటి సహకారం ఏమీ లేదు నాకు. ఎట్టా తట్టుకోగలిగే గుండిచ్చాడో, ఎలా తాడుకునే గుండిచ్చాడో అలాగని దేవుని పిల్లారా, నేను నా భార్య ఇద్దరం పరిపూర్ణమైన ఆరోగ్యవంతులు కావు, అలాగని మా పిల్లలు కూడా ఆరోగ్యవంతులు కాదు. చిన్న హాస్పిటల్కి వెళ్తే మందిరానికి రావు, చిన్న దెబ్బ తగిలితే మందిరానికి రావు, జలుబు చేస్తే మందిరానికి రావు. మన సుఖ వలయం దెబ్బ తినకూడదు, మనకు మాత్రం మంచి పేరు రావాలి. సుఖ వలయాలు వదిలిపెట్టాయి, కంఫర్ట్ జోన్ వదలాలి. దేవుడు నిన్ను వాడుకోవాలంటే సుఖ వలయాలు వదలాలి, వాటిని విడవాలి. అబ్రహాము డేరాల్లో బతికాడు, ఎంత సంపాదించినా. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఈ కొత్త బండి, ఈ పాడి ఆవులకి అలవాటు లేని బండి, అలవాటు లేని కాడి, అలవాటు లేని దారి. అవునా? ఆ దారి ఎప్పుడు అలవాట్లేదు, ఆ బరువు ఎత్తుకోవడం ఎప్పుడు అలవాట్లేదు, కానీ ఇష్టంగా మోసాయి. త్వరగా చెప్తాను. నెహెమ్యా సుఖాలు వదిలాడు గనుకే యెరూషలేము గోడలు కట్టగలిగాడు, గుమ్మాలు నిలబెట్టగలిగాడు. ఆమేన్. నువ్వు కూడా సుఖాన్ని వదిలిరా. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదయ్యా. పాడి ఆవుని చేసింది ఆయనే, నిన్ను ఇంత ఆశీర్వాదానికి కర్తను చేసింది. ఈరోజు నీ ఇల్లు కళకళలాడడానికి, కళాకాంతులతో విరాజలడానికి, దేవుని పిల్లల కొడుకులతో, కోడళ్లతో, మనవళ్లతో, మనవరాండ్రతో, బంధువులతో కళకళలాడిపోవడానికి ఇంత పాడి ఆవుగా నిన్ను మార్చింది ఎవరు? ఆయన. అలాంటి దేవుని కొరకు మనం కాడెత్తుకోవద్దు. మాట్లాడరే. అబ్బో, నేను అసలు ఇంట్లో ఉండి తెగ ఎడుతున్నానండి నీ కోసం. ఎందుకు? కాలు గడప దాటి దేవుడు పరిచర్య చేయాలి. మన అవసరతలంటే ఎంత దూరమైన వెళ్ళిపోతాం. అదే దేవుడి పని అయితే మాట్లాడతలేదు. అసలు మోకాళ్ళు నొప్పి, నడుము లాగేస్తుంది, ఎన్నుపోటు, తలనొప్పి, మాట్లాడలేదు. మంచిది. పంటి నొప్పి అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీపిస్తాను, కానీ తలనొప్పి అయితే తల ఎక్కడ తీస్తాం? మీ అందరికీ తెలిసిన మాటలే, కానీ ఒకసారి గుర్తు చేస్తా. సహజంగా టీచర్లకి, మాస్టర్లకి ఆదివారం పూట సెలవు కదా. మాట్లాడరే. సెలవు. ఆ రోజుల్లో పంతులమ్మ గారు ఉందట, దేవదాసయ్య గారు ఉన్న కాలంలో. దేవదాసయ్య గారు ఆయన శిష్యులను తీసుకుని ఆదివారం వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడట. వెళ్తుంటే ఈ వెనకాల మరి ఉంటారుగా మంది మార్బలం. ఇప్పుడు మీ ఇళ్ళకి ప్రార్థనకు వచ్చారనుకో, అయ్యగారు మీకు భోజనం అంటే కుదరదు, అయ్యగారు ఎంతమంది క్యారేజీ కట్టాలి, మనకు సైన్యం ఉంటుంది మరి. మాట్లాడరే. మరి అది అట్లా ప్రిపేర్ అయిపోతారు మన సంఘస్థులు. దేవుడికి స్తోత్రం. అది నాతో పాటు ఎంతమందికి భోజనం పెట్టారో దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. వాస్తవం అది. మీకున్నా లేకపోయినా కొన్నిసార్లు దైవ సేవకుడికి పరిచయం చేస్తున్నారులే, వాళ్ళకి కూడా మనం భోజనం పెడితే దీవెనని. ఏమంటే ఒకరికి కాదు, ఇద్దరికి, ముగ్గురికి, నలుగురికి అలా భోజనం పెట్టిన వారు చాలామంది ఉన్నారు. సరే, ఈ అమ్మ దూరం నుంచి చూసి ఇట్లా యాసకాలం అయ్యగారు వస్తున్నాడట, చేలుకి అడ్డం పడి వస్తూ ఉంటాడు. దూరం నుంచి చూశాడు. ఆయనతో అందట, ఏమయ్యో మళ్ళీ వేసుకొచ్చేస్తున్నాడు మందిని. వీళ్ళందరికీ ఎక్కడ వండుతాం, ఏదో ఆదివారం సెలవు ఇంటికాడ ఉందాం అనుకుంటే ఈయన వచ్చి ఆరాధన పెడుతున్నాడు. ఈయన అందరికీ ఏం వండాలి? మరి ఏం చేద్దామే, వచ్చేసాడు, దగ్గరికి వచ్చేసాడు, మరి ఏం చేద్దాం, ముందే చెప్తే బాగుండేది కదా. వద్దని చెప్పొద్దు. నేను ఒక నాటకం ఆడతా, ఆ నాటకానికి నువ్వు మరి అది డ్రామా వేయి అని చెప్పింది. మరి భార్య మాట వినాలిగా. మాట్లాడరే. వినపోతే ఏం జరుగుద్దో మీకు తెలుసుగా. మాట్లాడతలేదు. అది వాళ్ళు ఆల్రెడీ తెలుసుకున్నారనుకో, మీకు తెలుసుగా అంటున్నా. అది ఫ్రిడ్జ్లో పెట్టేయడమో, డ్రమ్ములో పెట్టేయడమో, ఏమండి ఎత్తుగా పిక్నిక్ అని తీసుకెళ్ళి తోసేయడమో, సెల్ఫీ దిగుదామని నదిలోకి నెట్టేయడమో ఏదో చేస్తారు మీరు.
మంచి కళాపోషకులు మీరు, కళాభినేత్రులు. మిమ్మల్ని ఎవరు టచ్ చేయకూడదు. దేవుడికి స్తోత్రం. అది 600 కోట్లకు అధిపతి అంట చేతన్ అనేవాడు. కేతన్ అనేవాడిని ప్రేమించి రీసెంట్గా కేసు నడుతుందిగా, ఏనా? అదిగా మా వాడు వాకలయ్య బాగా మంచి మీడియాలో ఉంటాడు బిడ్డ. సన్నిధిలో ఉన్నా లేకపోయినా మనం తెలుసుకోవాలి. తెలుసుకోవడం మంచిది. పాస్టర్ గారు అబద్ధం చెబుతున్నాడా నిజం చెబుతున్నాడా అనేది కూడా 2-3 సార్లు ప్లాన్ వేసిందంట ప్రియుడితో కలిసి. చివరికి 17 కోట్లు పెట్టి దాన్ని పుట్టినరోజు చేస్తున్నాడు. 17 కోట్లు పెట్టి 600 కోట్లకు అధిపతి. చూసావా? కొండ మీదకి తీసుకెళ్ళి నానా నిజంగా అట్టంది మనోడు. ఇప్పుడు కేసు నడుస్తుంది. ఎందుకు అలా చంపేయడం అని అంటే, మరి నా ప్రియుడితో సుఖంగా ఉండాలంటే ఈయన్ని పెళ్లి చేసుకుంటే ఈడ ఆస్తి నాదవుద్ది, వీడితో సుఖంగా ఉండొచ్చు. సర్లేండి, మంచిది. దేవుని పిల్లారా, సుఖాన్ని విడిచిన పాడియావులు ఏ విడిచిపెట్టాయి? సుఖాన్ని విడిచిపెట్టాయి. నెహెమ్యా అలా విడవకపోయి ఉంటే ఆనాటి భక్తులు దేవుల్లో ఎదగడానికి సుఖాలు వదిలేరు. యేసయ్య కూడా సుఖాలు వదిలి సుఖారు గ్రామానికి వెళ్ళాడు. ఒక సమరయ స్త్రీని పట్టుకున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. సుఖపడితే సేవ జరగదు. నువ్వెంత ప్రయాసపడతావో అంత ప్రభావం ఉంటుంది. ఆమేన్. ఆ రోజున బోధకులు, యాజకులు, సేవకులు, బైబిల్ మిషన్లో పూర్వీకులు బాధల్నే బహుమానాలుగా మెట్లుగా చూసుకుంటూ ఎదిగారు. దేవుడికి స్తోత్రం. 6వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదాం. యెహోవా మందస్సమును బంగారు గడ్డలను పందికొక్కు రూపమును గల చిన్న పెట్టిన బండి మీద ఎత్తగా. ఇప్పుడు ఏం మోస్తున్నాయి? దేవుడి మందసాన్ని మోస్తున్నాయి. నీ భారం మోసిన దేవుడి యొక్క మందసాన్ని నువ్వు మొయ్యాలా వద్దా? చెప్పండి. సింపుల్గా అయిపోయింది. ఇంక 2 మాటలే. మొయ్యాలా? అది ఉపవాసాలు రేపు రాబోతున్నాయి 1వ తారీఖు నుండి. ఈ బండి మోస్తావో మొయ్యవో చూడు. నీ పాప భారం, నీ వ్యాధి భారం, నీ శిక్ష భారం మోసాడు ఆయన. ఈ ఆవులకి ఈ భారం కొత్తది. ఇప్పటికి వరకు వాటి కోసం, బిడ్డల కోసం బతికాయి. ఇప్పుడు ఎవరి కోసం బతకాలి? దేవుని కోసం బతకాలి. ఎందుకని? మా బండి మీద ఎవరున్నారు? దేవుని మందసం ఉంది. నీ కోసం నువ్వు బ్రతుకుతావా? దేవుడి కోసం బ్రతుకుతావా? దేవుని పిల్లలారా, జాగ్రత్త. నీ బిడ్డల కోసం చాలా కాలం బ్రతికావు. ఇక మిగతా కాలమైనా ఏం చేయాలి? వాళ్ళు సెటిల్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ గురించి ఏడిపేళ్ళకే. వాళ్ళ గురించి ఆలోచించి ఆరోగ్యం పోగొట్టుకుంటారు. వాళ్ళ గురించి ఆలోచించి నిద్రపోరు వీళ్ళు. వాళ్ళ గురించి ఆలోచించి మంచాన పడిపోతారు. వీళ్ళ కొరకు మళ్ళీ సేవకుడు వచ్చి ప్రార్థన చేయాలి. బతుకంతా నీకు చేయటమేనా? మాట్లాడరే? ఇప్పుడు ఇక్కడ సన్నిధి కుమారి గారు కూర్చున్నారు. మీ అమ్మాయికి పెళ్లి చేసేసావు, ఇంకా ఆలోచించడానికి ఏముంటుంది? మాట్లాడలేదు. అది అయ్యా, నా కుమార్తెను ఒక స్థితిలో పెట్టావు కనుక వాళ్ళని ఆశీర్వదించు, వాళ్ళని దీవించు, వాళ్ళ కుటుంబాన్ని కట్టు. నా బిడ్డల లాంటి కుమార్తెలు చాలామంది సంఘాల్లో ఉన్నారు, వాళ్ళకు కూడా ఒక మంచి ఉన్నతమైన స్థాయి నీవు ప్రభువా అని ప్రార్థన చేయాలి. అది పోయి మరి దానికి కూతురునిచ్చావు ప్రభువా, మరి కొడుకును కూడా ఇవ్వయ్యా. పిల్లంట 2వ కానుపుకి ఒంగోలేకపోతుందంట, లెగలేకపోతుందంట, అది కడకలేకపోతుందంట, ఎత్తలేకపోతుందంట. ప్రభువా, రాత్రి అటు నాయన మరి ఏ పని మీద వచ్చారో అర్ధరాత్రి కాడ వచ్చి పచ్చనేసుకు తిన్నారంట. ప్రభువా, నీకేమైంది? తిన్నదాళ్లేగా. మరి బిర్యానీ తిన్న రోజుని చెప్పలేదే? ప్రభువా, మా ఇంటికాడ పచ్చడి మెతుకులు వేసుకుని తిన్నారయ్యా, ఈ రోజున మాకు బిర్యానీ దొరుకుతుంది అక్కడ అని మరి చెప్పలేదే? మీరే మీ విజ్ఞతకే వదిలేశా. దేవుడు మీ మీద ఉన్నాడు కనుక జాగ్రత్త. దేవుని ప్రజలను మోస్తున్నాడు మోషే. ఇంకా నీవు లోకాన్ని మోస్తున్నావా? ఇంకా రుణాలు మోస్తున్నావా? ఇంకా స్నేహబంధాలు మోస్తున్నావా? ఇంకా కుల కొమ్ములాటల్లో బతుకుతున్నావా? ఇంకా గ్రామాల్లో ఉన్నటువంటి దేవుని పిల్లలు ఆ విషయాలను నీ హృదయంలో పెట్టుకుని మోస్తున్నావా?
పాతగిలిన బట్టల మూటను తొలగించి గార్ధబం ప్రభువునెట్టా మూసిందో, దేవుని పిల్లరా, నిందలు అవమానములన్నిటిని పక్కన పెట్టేసి మరియ లోకరక్షకుడిని ఎలా మూయటానికి తన గర్భాన్ని ఇచ్చేసిందో, దేవుని పిల్లరా, ఆయన కన్న తర్వాత ఎన్ని గడ్డు పలుకుల నోళ్ళు పెకలించి మాట్లాడినా అన్ని నోళ్ళను దేవుడు మూయించాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. సింహమును నోళ్ళు మూయించిన దేవుడే గడ్డు పలుకులు మాట్లాడే నోళ్ళన్నీ మూయిస్తాడు. నువ్వు ఎవరి కోసం బ్రతకాలి? ఒకటే దేవుని పిల్లలారా చెప్పండి, దేవుని మాటకు లోబడ్డాయి. రెండవది దేవుని పిల్లల సుఖాలను విడిచిపెట్టాయి. మూడవది ఆ కొత్త బండి మీద ఉన్న మందసాన్ని మోస్తున్నాయి. నాలుగవది 12వ వచనం, ఆ ఆవులు రాజమార్గమున బడి చక్కగా పోవచ్చు. ఎలా వెళ్తున్నాయి? అది రాజమార్గమున ఎలా వెళ్తున్నాయి? ఏ పాపము చేయని పరిశుద్ధుడైన దేవుడు, నా మందసమై ఉన్న ప్రభువు నా మీద ఉన్నాడు. నేను రాజమార్గంలో ఎలా నడవాలి? రాజమార్గంలో రాజకుమార పుత్రికలాగా నడవాలి. దేవుడితో హానోకి ఎలా నడిచాడో, అబ్రాహాము ఎలా మాట్లాడాడో, దేవుని పిల్లలు దానియేలు ఎలా ప్రార్థన చేశాడో, అలాగే క్రొత్త నిబంధన ఆది అపోస్తులైన వారు ఎలాగో రోషము కలిగి నిలబడ్డారో రాజమార్గములో నడవాలి. నీ రాజు, నీ రారాజు, రాబోతున్న రాజు, దేవుని పిల్లలు నీ కొరకు రక్తం చిందించిన రాజు, ఆ రాజమార్గములో ఈ పాడియావులతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ పాడియావు అబ్రహామే, ఆ పాడియావు ఇస్సాకే, ఆ పాడియావు యాకోబే, ఆ పాడియావు దానియేలు గారే, ఆ పాడియావు రూతమ్మే, ఆ పాడియావు ఫాదరం దేవదాసయ్య గారే. వారితో దేవుడు కనబడుతూ వచ్చాడు, మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు నీకు కూడా కనబడతాడు, నీతో కూడా మాట్లాడతాడు. ఇందాకే చెప్పాను, రేపటి నుంచి మాకు ఎవరు పాలిస్తారు, మమ్మల్ని ఎవరు చూస్తారు, మేము ఎవరు తల్లి, మా తల్లి ఎవరు, మా తండ్రి ఎవరని చెప్పుకోం అని అంటే, మా అమ్మ మా నాన్న మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారమ్మా? ఏదోనండి, దేవుని పని అంట, దేవుని మీటింగ్ అంట, దేవుని ఆరాధనట, ఉపవాస ప్రార్థనలట, మమ్మల్ని ఇక్కడ ఉండమన్నారు. వాళ్ళు సేవకే వెళ్ళిపోయారు. ఇశ్రాయేలుడిని కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. నీ కాపుదల కంటే దేవుడు కాపుదల చాలా గొప్పది. అప్పుడు పాడుకో, నీవేయని నమ్మిక యేసు నాకు నీవేయని. దేవుని కొరకు మనం ఏం విడిచిపెట్టగలుగుతున్నాం? ఒకసారి మీరు ఆలోచించి చూసుకోండి. తర్వాత చివరిది ఆ 12వ వచనములో, అరచొచ్చు. ఏం చేస్తున్నాయట? అరుచుచు. ఎవరికి రాని భాగ్యం, ఎవరికి దక్కని భాగ్యం, ఎవరి మీద ఎత్తరి కాడి పాటలు పాడే స్థితి దేవుడికి ఇస్తే, అనేక మంది భక్తులకు దేవుని పిల్లల భోజనం సిద్ధపరిచే భాగ్యం సంఘంలో కొంతమందికి ఆ కాడిత్తాడు. వారానికి ఇంచుమించుగా నెలకి 5 సార్లు మన పెడన గ్రామంలో భోజనాలు జరుగుతాయి. 30 రోజుల్లో 5 సార్లు, కొన్నిసార్లు ఇంకా ఎక్స్ట్రా 2 సార్లు కూడా జరుగుద్ది. బహుశా 6 సార్లు అనుకుంటా. దేవుని పిల్లలారా, ఈ 6 సార్లు కూడా ఆ తల్లులు మంటల దగ్గర కాలిపోతుంటారు, గంజి పడిపోతుంటాయి. సమయానికి రావాలి, సమయానికి నేను ఎప్పుడు ముగిస్తానో వాళ్ళకి తెలియదు. వంట చేయాలి. ఒకవేళ అలాంటి భాగ్యం దేవుడు నీకు నీ కుటుంబానికి ఇచ్చాడా? వదులుకోకు. పాటలు పాడే స్థితి, ప్రార్థన చేస్తారు కొంతమంది. ప్రతి శుక్రవారం దేవుని పిల్లలారా 11-12 మంది చెప్పండి 2-3 గంటల సేపు ఏం చేస్తారు? శాలకు వచ్చేవారి కొరకు ప్రార్థన చేస్తారు. ఈ కాడి దేవుడికి ఇస్తే వదులుకోవద్దు, వదులుకోవద్దు. వదిలేసుకున్నావా మళ్ళా ఆ కాడి కిందకు రావద్దు, వదిలేయి. ఇంకో కొత్త బండి తయారవుద్ది. ఆమెన్. అది నేను ఎప్పుడు వచ్చినా, నేను ఏ ఆళ్ళకు వచ్చినా నాది నాదే అంటే అవదు. అవుదా? అవదు. నీ మీద ఎవరు పెట్టారు భారం? కొన్నిటిని వదులుకోవాలి. అవ్వ కావాలి, బువ్వ కావాలి, అవదు. కనుక జాగ్రత్త. ఎంత బాధ అయినా ఈ భాగ్యాన్ని ఏం చేయొద్దు, వదులుకోవద్దు. భర్త చచ్చిపోతేనే సన్నిధి చేసిన గ్రేసమ్మ గారు ఆ రోజున సన్నిధి వదిలేసిందా? మనం తుమ్మితే వదిలేస్తాం. ఇప్పుడు కొంతమంది అయితే ఈ సమ్మర్ హాలిడేస్ వస్తే పిల్లలకి 10వ తరగతి అయిపోయాక ఈ స్కూల్ హాలిడేస్ ఇస్తే ఈ హాలిడేస్కి ఆదివారాలు కూడా మానేసి బంధువులకి వెళ్ళిపోవడం, చుట్టాలింటికి వెళ్ళిపోవడం. ఇది ఆదివారం కంటే మనకు ప్రయాణాలు ముఖ్యం, పిక్నిక్లు ముఖ్యం. మాట్లాడట్లేదు.
ఏమాత్రం మాకు ఓపిక లేదండి అయ్యగారు, మీరే ప్రార్థన చేయాలి. కానీ ఆదివారం ఎక్కడ ఉంటాం మనం? అందుకే ఆలోచించండి. ఎవరికి రాని భాగ్యం దేవుడు నీకు ఇస్తే 14వ వచనం చదువుతామా? ముగిస్తాను. ఆ బండి బెత్లెహేము వాడైన యెహోషువ యొక్క పొలములోనికి వచ్చి అక్కడనున్న ఒక పెద్ద రాతి దగ్గర నిలువగా వారు బండి యొక్క కర్రలను చీల్చి ఆవులను యెహోవాకు దహన బలిగా, నేను మొట్టమొదటి చెప్పాను ఆదికాండం 22లో అబ్రహాము కట్టెలు చీల్చాడు, ఇక్కడ వీళ్ళు కూడా కట్టెలు చీల్చారు. అంటే ఇప్పుడు దేవుని పిల్లలారా జాగ్రత్త, చీల్చబడి దహన బలిగా అర్పించారు. అందుకని జాగ్రత్త, ఈ భాగ్యాన్ని వదులుకు. మీరు ఎంత ఎక్కి ఏడ్చినా, ఈ తల్లులు అంటున్నాయి ఆ పిల్లలతో, మీరెంత అరిచినా, మీరెంత ఏడ్చినా, మీరెంత ఆప్యాయత చూపించినా, అమ్మా అని మీరు పిలిచినా మేము వెనక్కి తిరిగి రాము సరికదా, రాలేము. ఎందుకని? మా మీద కాడుంది, మా మీద దేవుడు ఏమిత్తాడు. ఇక లోకం వైపు చూడొద్దు, లోకం వైపు చూడొద్దు. గనుక ప్రియదేవుని పిల్లారా, కాడి మోయని పాడి ఆవులు ఏం మోసాయి? కాడి మోసాయి. నీవు నేను అలవాటు లేని పనే. మా ఇంట్లో ఇద్దరికే వండుకోవడానికే కష్టం, మాకు ఒళ్ళు బద్ధకం. ఎంతమందికి వండాలంటే మేము ఎక్కడ వండుతాం? ఎంతమందికి కూరగాయలు కొయ్యాలంటే మేము ఎక్కడికి వస్తాం? శక్తి అంతా అక్కడే దారపోసేస్తే చేయమాక ఆ పని, ఓడబాక మందిరం, చేయమాక వంట, కడగబాక పాత్రలో. మంచిది, జీవితంలో దేవుడు నీకు ఉద్యోగం ఇవ్వకుండును గాక. ఆమె నన్ను అనండి, కడుపు మండి చెబుతున్నాయి ఈ మాట. ఇక రావద్దేగా, ఇంకో కొత్త వారిని లేపుకుంటాడు దేవుడు. నేను పుట్టపోతే ఎవరిని చేసుకుంటానంటే మాట్లాడరా? అది చాలామంది ఇప్పుడు దేవుని పిల్లారా నా దగ్గరికి వచ్చి చాలామంది ఏమండి పని నేర్చుకుంటారు నా దగ్గర. తెలుసా, నేను ఎంతటి వాడికైనా పని అప్పచెప్తా, పని నేర్పుతా. ఇదిగో ఈ కెమెరా పెట్టే పని కావచ్చు, ల్యాప్టాప్ పని కావచ్చు, మైక్ సిస్టమ్ పని కావచ్చు, కారు డ్రైవింగ్ కావచ్చు, వ్యాను కావచ్చు, వంట చేయటం కావచ్చు. ప్రియమైన పిల్లలారా, దేవాలయంలో ఏది ఎక్కడ ఎలా అమర్చాలో ఈ పనులన్నీ నా దగ్గర పనులు నేర్చుకుని వేరే వారి దగ్గర కష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ పేర్ల కోసం వెళ్ళిపోయిన వాళ్ళు, వాళ్ళ ఖ్యాతుల కోసం వెళ్ళిపోయిన వాళ్ళు, ఇక్కడ పనులు చేస్తున్న వాళ్ళని ఇక్కడ చేయొద్దు అని మన సంఘస్థులే చెడగొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు వారిని బహుగా దీవించి ఇంకా వారి నోటికి దేవుడు గట్టిగా పని చెప్పును గాక. ఆమెను అనరే, నాకు లేని బాధ మీకెందుకు? అది ఏ సమయానికి దేవుడు ఎవరిని ఎలా లేపుకుని పని చేయించుకుంటాడో ఆయన పని మాత్రం ఆగదు. నా ధైర్యం అది, నా పిలుపు అది, అంతే. ఎవడు శాశ్వతం కాదు అది. గనుక దేవుడి సన్నిధిలో, దేవుని కృపలో, అందుకని నేను ఎవరిని కూడా ఇలాగో అలాగని నేను విమర్శించను. దేవా ఈరోజు నీ చిత్తం ఆ పని ఉంది, దేవా నీ చిత్తమైతే ఆ పని అలా జరగచ్చు, అంతే. భయపడను, బాధపడను, కుంగిపోయి కూర్చోను. అలాగని పని వెనకబడిపోద్దేమో అనుకోను, దేవుడికి అప్పగిస్తాను. పని సాగించేవాడెవరో అది. అందుకనే మీ బండి కూడా ఆగిపోకుండా సాగిపోండి. అటు భాగ్యం దేవుడు మీ అందరికీ దయచేయును గాక. ఆమేన్. మంచిది.